హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. పూజ ఎలా చేసుకున్నారండి? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. మీరు కూడా ఎలా చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో తెలపండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు పండగలతోటి ఫుల్ బిజీ ఉంటాం కదా అందరము. నేనైతే అంతేనండి, మీరు కూడా అంతేనా? ఇంకా అన్నీ శ్రావణ మాసం రాకముందే ఇల్లు క్లీనింగ్ చేసుకోవడము, ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలి, ఈ సంవత్సరము ఎలా డెకరేషన్ చేయాలి, అదే ఆలోచన ఉంటుంది. అన్ని ప్రిపరేషన్స్ కూడా ముందే చేసుకోవాల్సి వస్తుంది. మేమైతే ముందు రోజే గురువారమే మామిడాకు తోరణాలు కట్టుకోవడము, బంతిపూలు కట్టడము, బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కూడా మా అబ్బాయి మా వారు కలిసి చేశారు. నేనేమో అమ్మవారికి చీర కట్టించి ముందు రోజే రెడీ పెట్టుకున్నా. నాకు రాత్రి అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని పడుకునేటప్పటికి 1 గంట అయ్యింది. గురువారం అయితే కొంచెం డెకరేషన్ కంప్లీట్ చేసుకొని అమ్మవారి చీర డ్రైపింగ్ చేసుకొని పడుకునేటప్పటికి 1 గంట అయ్యింది. ఇంకా శుక్రవారం రోజు పొద్దున్నే 3 గంటలకు లేచి ఇల్లంతా సర్దుకొని ఒకసారి ఊడ్చేసుకొని ఇంకా స్నానం చేసి ముందుగా అయితే ఆగ్నేయ దీపం పెట్టేసి స్టవ్కి పూజ చేసుకొని పాలు అయితే కాచాను. రాత్రి పడుకునేటప్పుడు శనగలు నానబెట్టేసి పూర్ణాల కోసం బియ్యం మినపప్పు కూడా నానబెట్టాను. అయితే నేను 11 రకాల నైవేద్యాలు అయితే చేశాను. అయితే నేను మహానైవేద్యానికి పులిహోర, పెరుగన్నము, పరమాన్నము, పోలెలు, పూర్ణాలు, మక్క గారెలు, మినపప్పు వడలు, అన్నము, పప్పు, పెరుగు, శనగలు ఇట్లా 11 రకాల నైవేద్యాలు అయిపోయిన తర్వాత అన్ని పూజ సామాన్లు కూడా తెచ్చుకొని హాల్లో మేము అమ్మవారిని పెట్టి పూజ చేసుకున్నాము. అక్కడ పెట్టి అన్నీ కూడా ఒక్కటి ఐటమ్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా పూజ దగ్గర పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నేనైతే అదే విధంగా చేశాను. నేను అమ్మవారికి బిందెలతోటి బిందె మీద బిందె పెట్టి అమ్మవారికి చీర కట్టి తయారు చేస్తాను. అది పైన స్టెప్ మీద పెట్టేసి కింద స్టెప్ మీద పీట వేసి కలశం పెట్టుకొని కలశం ముందు అమ్మవారి విగ్రహము మళ్ళీ పసుపు గౌరమ్మం చేసుకొని పూజ చేసుకుంటాను. శ్రావణ మాసం వచ్చిందంటేనే మనకు పండగలు కదండి. పండగలు అన్ని సర్దుకోవడాలు పనులు కూడా ఎక్కువనే ఉంటాయి. కానీ ఎన్ని పనులున్నా కూడా మనకు పూజలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పనులన్నీ కూడా మనకు అంత శ్రమ అనిపించదు. అలా చేసుకుంటూ పోతూనే ఉంటాము. వరలక్ష్మి వ్రతము కూడా అంతే, పూజ చాలా పెద్దగా చేసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. ఎన్ని పనులున్నా కూడా నాకైతే పనులాగా అనిపించదు, శ్రమ కూడా అనిపించదు. అలా చేసుకుంటూ పోతూనే ఉంటాం. మా అమ్మవారు ఎలా ఉందండి? సాక్షాత్ అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగా కుదిరినట్టు అనిపించింది. మీరు కూడా చెప్పండి ఎలా ఉందో అమ్మవారు. మీరు అమ్మవారి గురించి నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నాకు కూడా తృప్తిగా ఉంటుందండి. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र. నేను ఇంతకుముందు వ్రతానికైతే పంతుల్ని పిలిచి వ్రతం చేసుకునేదాన్నండి. అయితే ఒక 3-4 ఇయర్స్ నుంచి పంతుల్ని పిలవడం మానేశాను. ఎందుకంటే పంతులు ఇచ్చిన టైంకి మనకు ఆ టైం లోపల పనులు కాలేదనుకో హడావుడి అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో కూడా పూజలు అనేది పెడుతున్నారు కదా, అదే ప్లే చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నా.
మనకు సేమ్ పంతులు వచ్చి ఇంటికి పంతులు వచ్చి చేసిన విధంగానే ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటే మనం చేస్తాం కాబట్టి సేమ్ మనకు పంతులు వచ్చి వ్రతం జరిపించినట్టుగానే ఉంటుంది. నేనైతే ఈ మధ్య అదే విధంగా చేసుకుంటున్నా. అయితే వరలక్ష్మి వ్రతంకి పనులు అయితే చాలా ఉంటాయండి. అన్నీ రెడీ చేయడం, తోరణాలు కట్టుకోవడము, ముందు నుంచి కూడా పని ఎక్కువ ఉంటుంది. అంత పని చేసినా కూడా మనకు అలసట అయితే అనిపించదు. ఆ పూజలో నిమగ్నమైపోయి ఉంటాం కాబట్టి సంతోషంతో మనకు పని ఎక్కువైనట్టయితే అనిపించదు. ఆ రోజంతా కూడా ఎట్లా గడిచిపోయిందో అసలు తెలియలేదు. పూజ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది ముందు, తర్వాత అందరూ ఒకరు తాంబూలానికి వచ్చారు. అందరికీ పసుబొట్టు ఇచ్చి మళ్ళీ నేను వెళ్ళి పసుబొట్టు తీసుకొని వచ్చేటప్పటికి రోజంతా కూడా గడిచిపోయింది. అసలు చాలా ఆనందంగా చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజంతా కూడా. అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు అయితే నేను మా అమ్మాయిని చాలా మిస్ అయ్యానండి. ఎందుకంటే ప్రతి సంవత్సరము నేను మా అమ్మాయి కలిసి చీర కట్టేవాళ్ళము, రాత్రే కట్టి పెట్టుకునే వాళ్ళము. అయితే ఇంక ఈసారి ఒక్కదాన్నే కట్టించిన. ఇక మా అమ్మాయితోటి వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఆమె డైరెక్షన్స్ చెప్తూ ఉంటే ఆమెతో మాట్లాడుకుంటూ శారీ అయితే కట్టించిన. అట్లా 1 గంట వరకు మా అమ్మాయితోటి మాట్లాడుకుంటూనే ఉన్నా. ఆమెను చాలా మిస్ అయినా. తర్వాత ఇక 1 గంటకు అమ్మవారి చీర సెట్ అయినాక అప్పుడు వెళ్ళి పడుకున్నా. మళ్ళీ 3ంటికి లేచి ఇంకా పనులు మొదలు పెట్టుకున్నా. నా పూజ అయితే ఈ విధంగా జరిగిందండి. ఆడవాళ్లకు సౌభాగ్యాన్ని ఇచ్చే ఆ అమ్మవారి దీవెనలు మనందరికీ అందాలని కోరుకుంటూ ఇదే ఈరోజు వీడియో. అయితే నెక్స్ట్ డే రోజు అమ్మవారిని కదిలిచ్చి కలశం గిట్ల అన్నీ తీస్తాం కదా, కానీ నా మనసు అయితే అస్సలు ఒప్పలేదండి. ఒక్క రోజులోనే అమ్మవారిని సాగనంపాలా అనేసి కలశము, అమ్మవారి గౌరమ్మని, అమ్మవారి విగ్రహము అన్నీ తీసి కూడా దేవుడి రూమ్లో పెట్టినా కానీ నేను తయారు చేసుకున్న అమ్మవారిని మాత్రం తీయలేకపోయినా. అసలు మనసు అనేది ఒప్పలేదు. అట్లాగే 3 రోజుల వరకు ఉంచుకున్నా. అసలు తీయాలన్న ధైర్యం రాలేదు, మనసు ఒప్పలేదు. ఇంత కష్టపడి తయారు చేసుకుంటాం కదా మనము, వెంటనే నెక్స్ట్ డేనే తీయాలంటే అస్సలు మనసు ఒప్పదు. అయితే నేనైతే 3 రోజులు ఉంచుకున్నానండి. ఆదివారం రోజు అది కూడా భారమైన మనసుతోటి అతి కష్టం మీద అమ్మవారి శారీ డ్రాపింగ్ అదంతా కూడా తీసి మళ్ళీ యథావిధిగా భద్రపరుచుకున్నా.